రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిస్రవాః అమృతస్సాను వరారోహో మహాతపాః. రుద్రః అంటే తగ్గించేవాడు మరియు శిక్షించేవాడు. ప్రళయకాలమందు అన్ని ప్రాణులను సంహరిస్తూ వారిని శోకింపజేసేవాడు. అన్ని దుఃఖములను కరిగించేది కృష్ణ పరమాత్మే. మరియు ఆ దుఃఖాలకు గల కారణములు తీసేసేవాడు కూడా కృష్ణ పరమాత్మ అని చెప్తున్నారు. సర్వ కారణాలకు కారణమైన వాడు అంటే రుద్రుడు అని పిలువబడతారు. మహాశిరాహ అనేక శిరములు కలవాడు, అనేక శిరస్సులు కలవాడు. బభ్రు లోకాలను భరించేవాడు. విశ్వయోనిహి విశ్వానికి మూలకారుడు, విశ్వాన్ని మొత్తం సృష్టించిన వాడు అని అర్థం. శుచి శ్రవాహ శ్రవణ మాత్రము చేత పవిత్రతను పుణ్యాన్ని కలగజేయ శక్తి గల వాడు కృష్ణ పరమాత్మ అని. అంటే మనం విన్నా సరిపోతుందంటండి, మనకు కావాల్సిన పవిత్రతని పుణ్యాన్ని స్వామి ప్రసాదిస్తారు అని చెప్తున్నారు. అమృత మృత్యువు లేనివాడు, ఆయనకు జరణ మరణాలు లేవు, ముసలితనం కాని మృత్యువు కాని ఉండవు. శాశ్వత స్థానుహు శాశ్వతమైన వాడు, శాశ్వతమైన స్థిరత్వం కలవాడు మరియు నాశనము లేనివాడు. వరారోహ అంటే శ్రేష్టమైన స్థానము. అన్ని జీవులు తమ యొక్క పరమ గమ్యస్థానం అయ్యి ఎవరినైతే చేరాలనుకుంటారో అతనే శ్రీకృష్ణ పరమాత్మ అని. విష్ణు పదాన్ని చేరడమే అన్నిటికన్నా గొప్పదైన ప్రాప్తి స్థానం. వరారోహ అంటే శ్రేష్టమైన స్థానము. మహాతపాహ మహాతపస్వి. ఇవే అండి ఈ నామాలకు అర్థాలు. దుఃఖాలను తొలగించేవాడు, అనేక శిరస్సులు కలవాడు, లోకాలను భరించేవాడు, ఈ విశ్వం మొత్తానికి సృష్టికర్త మరియు మూలకారకుడు. శ్రవణ మాత్రము చేత పవిత్రతను పుణ్యాన్ని కలగజేయ శక్తి కలవాడు కృష్ణ పరమాత్మ. మరియు మృత్యువు లేనివాడు, శాశ్వతమైన వాడు, శ్రేష్టమైన స్థానం అయి ఉన్నవాడు మరియు మహా తపస్వి. ఇదేనండి ఈ నామాలకు అర్థము.